హోషేయ 1వ అధ్యాయము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను, బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకునేను. ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి ఎజ్రాయేల్ అని పేరు పెట్టుము. ఎజ్రాయేలులో యెహూ ఇంటివారు కలుగు చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను ఎజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరు అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. లోరు హామా జాలి నొందనిది. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై జుండను గనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రాయేలు దినము మహాప్రభావం గల దినముగా నుండును. హోషేయ 2వ అధ్యాయం. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందిన వారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలే దానిని దిగంబరురాలునిగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పి చేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలములకు పురుషులను చేర్చుకొనకయు నుండినట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేషాత్వము చేసి ఉన్నది. వారిని కనది అవమానకరమైన వ్యాపారము చేయునది గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను, గొర్రె బొచ్చును, జలుప నారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదునను కొనుచున్నది. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును. దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెదకినను వారు దానికి కనబడక యుందరు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకున్నాను. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును, నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక
దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చెను జనుపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతను. నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పిందును. ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపు చెట్లను గూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరచను. అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతకు ధూపము వేసి ఉండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టియు నేను దానిని శిక్షించను. ఇది యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తెను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని పిలుతూ. ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూ జంతువులతోను ఆకాశ పక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుడునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని ఎందురు. ఇదే యెహోవా వాక్కు. హోషేయ 3వ అధ్యాయము. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించము. కాగా నేను 15 తులముల వెండియు 7 యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కొడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను. నీ ఎడల నేనును అలాగలా నుందును. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఉంచుకొనకుందరు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. హోషేయ 4వ అధ్యాయము. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధం మాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు.
కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరొకరితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతను. తమకు కలిగిన కొలది వారు నా యెడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదురు. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందరు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందరు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయరు. వ్యభిచార మనస్సు వారి త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలుల నర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు. సింధూర వృక్షముల క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడళ్లను వ్యభిచారుణులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను నర్పింతురు. గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగను. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి. అయినను యూదా ఆ పాపములో పాలు పొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతా వెనుకకు పోవద్దు. యెహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసికొనేను, వారిని అలాగుననే ఉండనిము. వారికి ద్రాక్షరసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమించరు. సుడిగాలి జనులను చుట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. హోషేయ 5వ అధ్యాయము. యాజకులారా, నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి. రాజ సంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మను బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షించను. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందరు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెతకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున వారికి కనబడకుండును.
యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బోర ఊదిరి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బెతావెనులో బొబ్బ పెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబో దానిని ఇశ్రాయేలుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయి వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరెత్తును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమట పురుగు వలెను, యూదా వారికి వస్త పురుగు వలెను నేనుందను. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల ఎదుకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనేను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఎనగా ఎఫ్రామీయులకు సింహం వంటి వాడను గాను, యూదా వారికి కొదవ సింహం వంటి వాడను గాను నేనుందను. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదను. విడిపించువాడొకడును లేకపోను. వారు మనసు తిరుపుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదను. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. హోషేయ 6వ అధ్యాయము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయం తప్పక వచ్చురితిని ఆయన ఉదయించును. వర్షములే ఆయన మన యొద్దకు వచ్చెను. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చెను. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడుమంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవను. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణ మాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గములో నరహత్య చేసేదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసేదరు. ఇశ్రాయేలు వారు తమను అపవిత్రపరుచుకొనేదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. హోషేయ 7వ అధ్యాయము. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగుజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసేదరు. కొల్లగాండ్రయి లోపలికి చొరబడదురు. బందిపోటు దొంగలై బయట దోచుకొందరు. తమ క్రియల చేత వారు చిక్కబడి యున్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనం ఆయన జ్ఞాపకము చేసుకున్నాడని తమలో తాము అనుకొందరు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కలలాడుట అధిపతులు విని సంతోషించరు. రొట్టెలు కాల్చేవాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి
ఊరకుండునట్లు వారందరూ మారని కామాతురత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చేవాడు రాత్రంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి. వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వయాయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశూరియుల యొద్దకు పోదురు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వారికి క్షయము సంభవించను. నేను వారిని విమోచింప కోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేదురు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావలేనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వారి యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు.